చూస్తానుండండి. నీకు ఈ మధ్య మరీ కామన్ సెన్స్ లేకుండా పోయిందిరా. ఆ రోజు ఆఫీస్ లో ఓనర్ తో గొడవ పడ్డారు, ఉన్న ఉద్యోగం పోయింది. మళ్ళీ ఈ రోజు ఆ బేబీతో గొడవ పడ్డారు. అవి నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అనుకో. పోలీసులే కాదురా, మిలిటరీ బెటాలియన్ వచ్చినా సరే బెదరదురా ఈ బొబ్బిలి టైగర్. రాని పోలీసుల్ని శంషేర్. ఫోన్ చేసింది ఆ బావి దగ్గర కూర్చుని బావర్ కప్పలా నోట్ తెలుసుకున్నారు చూడు బడుద్దాయిలు, వాళ్ళే ఈ న్యూసెస్ చేసింది. నేను కాదు. అరే బావ, మనం కూడా ఎస్కేప్ అవడం బెటర్. ఎస్కేప్ అవుతున్నారు చూడండి, వెళ్ళి పట్టుకోండి. ఆ లోపలికి వెళ్ళి దాక్కున్నాడే పొట్టుడు, వాడే వీళ్ళందరికీ లీడర్. వాడిని పట్టుకుని నలుగు తగిలించండి. బయటకు వస్తున్నాడే ఆ బెండకాయ మగవాడే నన్ను చంపుతానని బెదిరించింది. ఇన్స్పెక్టర్ వెళ్ళండి. వద్దు సిస్టర్, ఇక్కడే బాగుంది. అంటే ఇక్కడ బాగుందంటే రమ్మంటే వద్దంటే. మేడం దయచేసి నేను చెప్పేది ఈవిడ కావాలని మా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈవిడ మాటలు నమ్మకండి. ఏమిటి? నేను కావాలని కంప్లైంట్ ఇచ్చానా? మీ ముగ్గురు నన్ను చంపుతానని మా ఇంటి దాకా చేసేయలేదు. చెప్పరేమిటి? చేశారు మేడం, ఈవిడ మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుందని గొడవ చేసిన మాట వాస్తవమే, కానీ చంపాలన్నది మాత్రం అబద్ధం. మేడం, ఐఎమ్ జెర్రీ జంబులింగం, ఫ్యామిలీ మ్యాన్, డీసెంట్ మ్యాన్, జెంటిల్ మ్యాన్, 4 children, only 1 father. 4 పిల్లలకి నేను ఒక్కడే తండ్రిని. తండ్రి ఒక్కడ కాకపోతే 4 ఉంటారంటే నెల తక్కువ వెధవ. గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ రామ్ బాబు. మై వైఫ్, హిస్ వైఫ్, ఆల్ ఎంప్లాయీస్ లైక్ యూ ఇన్ ఎక్స్పోర్ట్ కంపెనీ. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి, మా ఇంట్లో ఫోన్ ఉంది. మీ భార్యలు ఉద్యోగాలు చేయకూడదని అడ్డుపడింది మీరు. అలాంటిది వాళ్ళు ఉద్యోగస్తులని వాళ్ళని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారా? మీ బాడీలో సిగ్గనే పదార్థం శాంపిల్కైనా లేదా? బేబీ, నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. మాతో పెట్టుకున్నావు అంటే మటాష్ అయిపోతావు. ఏంట్రా నా ముందే రౌడీయిజం చేస్తున్నావు? నడవరా స్టేషన్ కి. ఈ మగధీరుని అరెస్ట్ చేయడానికి మగ పోలీస్ కావాలి, కానీ ఇంతలా ఉన్నంత మాత్రం ఆడ పోలీస్ పని చేయదు. నీకు మగధీరుడు ఎందుకు? దిస్ ఇస్ టూ మచ్. ఇందాక నుంచి చూస్తున్నాను, మా వాడు పొట్టిగా గిరసగా వాటంగా దొరికాడు కదా అని చెయ్యి చేసుకుంటావా? చెయ్యేట్రా, కాలే చేసుకుంటావా? చూడండి మేడం, ప్రూఫ్ లేకుండా మీరు అందరి మీద చేయి చేసుకుంటారు. తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంట్రా ప్రాబ్లం? గొడవేంటి? సార్, వీళ్ళు మీ ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్నారని మీ ఆవిడ ఫోన్ చేసింది. ఎంక్వైరీ కోసం మేము వస్తే మా ముందే రౌడీయిజం చేస్తున్నారు. వీళ్ళని ఆగండి, తొందరపడకండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, వీళ్ళు ముగ్గురు గురించి నాకు చాలా బాగా తెలుసు. దే ఆర్ మై నేబర్స్. ఏదో జాబ్ లేదని ఫ్రస్ట్రేషన్ లో తొందరపడి ఉంటారు, దాన్ని సీరియస్ గా తీసుకోకండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అది కాదండి, జరిగిందేంటో తెలియకుండా యు డోంట్ సపోర్ట్ దెం. ఏదేమైనా వాళ్ళు మన నేబర్స్, అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఇంత దూరం వెళ్ళాలా? అది కాదు, గంట ముందు కళ్ళు తాగిన కోతుల్లాగా వీళ్ళెలా బిహేవ్ చేశారు తెలుసా? ఓకే బేబీ, ఏనుగు నడుస్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకూడదు. ఏదేమైనా వీళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు మాస్టర్. ఏయ్, గంట మీద రాయేస్తే ఎవరికి నష్టం? రైట్ వెళ్ళండి. సరే, నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, అసలు చూడు, అసలు వడ్డీ అన్ని అయిపోయినాయి బేబీ గారు. దయచేసి మీరు లోపలికి వెళ్ళండి. బేబీ, నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. మీరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కదా? మీ ఇన్స్పెక్టర్ రమణ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను మాట్లాడతాను. నా భార్య ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటాను. వీళ్ళని వదిలేయండి, మీరు వెళ్ళండి. ఓకే పోనేవ్. బ్రదర్స్, మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ మాస్టర్. అయినా మమ్మల్ని కాపాడాలని మీకు ఎందుకు అనిపించింది? మా ఫేస్లు మీకు అంత నచ్చాయా? ఇంటి ముందు దృష్టి బొమ్మలు పెట్టుకుంటాం, నచ్చే పెట్టుకుంటాం. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలే